నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లా అభివృద్ధిపై అసెంబ్లీ దృష్టికి తీసుకువచ్చిన ఎమ్మెల్యేలు. కిల్లా రఘునాథ ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ విన్నపం. ఇదిలా ఉండగా ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ ప్రాంతంలో ఈకో టూరిజంతో పాటు డిచ్పల్లి రామాలయాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని కోరిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. అన్నదాతలను ఆగమాగం చేసిన వడగళ్ల వాన. చేతికి అంది వచ్చిన పంట నష్టపోవడంతో తీవ్ర ఆవేదనకు గురవుతున్న రైతులు. ప్రభుత్వం ఆదుకోవాలని విన్నపం. జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతున్న రెండో రోజు 10వ తరగతి పరీక్షలు. పరీక్షా కేంద్రాలను వేరువేరుగా ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్లు. యువత దేశభక్తి చాటుతూ జాతీయ క్రీడలపై ఆసక్తి చూపాలని POW జాతీయ నాయకురాలు సంధ్య పిలుపు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలని డిమాండ్. ఇందూరు నగరంలో కొలువైన 1000 ఏళ్ల చరిత్ర గల శ్రీ రఘునాథ ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 20 కోట్ల నిధులు కేటాయించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు. తెలంగాణలో ఉన్నటువంటి అనేక దేవాలయాలలాగే చారిత్రక వైభవానికి ఒక చిహ్నంగా, ఆధ్యాత్మిక చింతనకు అలవలంగా ఈ దేవాలయం ఉందని శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. శనివారం నాడు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ, ఇందూరు పట్టణంలో సుమారు 1000 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి శ్రీ రఘునాథ ఆలయం నేడు శిథిలావస్థలో ఉన్న విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖమైన వేములవాడ రాజన్న దేవాలయం, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, ఇంకా తెలంగాణలో ఉన్నటువంటి అనేక దేవాలయాలలాగే చారిత్రక వైభవానికి ఒక చిహ్నంగా, ఆధ్యాత్మిక చింతనకు అలవలంగా ఉన్న ఈ కిల్లా రామాలయంలో రాముల వారిని దర్శించుకోవడానికి ఉత్తర తెలంగాణలోని భక్తులతో పాటు పక్కన ఉన్న మహారాష్ట్ర ప్రాంతం నుంచి భక్తులు వేల సంఖ్యలో వచ్చి మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుందని అన్నారు. ఒకనాడు ఎంతో అంగరంగ వైభవంగా ధూపదీప నైవేద్యాలు, పూజలు, సీతారామస్వామి కళ్యాణ ఉత్సవాలు ఎంతో ఘనంగా జరిగేవని, అలాంటి దేవాలయం నేడు శిథిలా వ్యవస్థలో ఉందని వాపోయారు. ఇందూరు పట్టణంలో ఉన్న రఘునాథ ఆలయంలో చరిత్ర రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆనాడు రాష్ట్రకూటుల వంశానికి చెందిన ఇంద్రుడు క్రీస్తుశకం 914 నుంచి 928 మధ్యకాలంలో ఇందూరును పాలించినప్పుడు ఈ కోటను నిర్మించడం జరిగిందని చరిత్ర చెబుతోందని ధన్పాల్ వివరించారు. 450 ఏళ్ల క్రితం ఛత్రపతి శివాజీ మహారాజ్ గురువైన సద్గురు సమర్థ రామదాస్ మహారాజ్ ఈ ఆలయ నిర్మాణం చేయడం జరిగిందని అన్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ విమోచనం కోసం చేసిన పోరాటంలో పాల్గొన్న దాశరథి కృష్ణమాచార్యులు, శ్రీ వట్టికోట అల్వర్ స్వామి, అటువంటి మహానీయులు ఎందరో ఆ కిల్లా జైల్లో బందీలుగా ఉంటూనే తమ రచనలు, కవిత్వాల ద్వారా తెలంగాణ ప్రజలను జాగృతం చేసిన మహానీయులు. చారిత్రక ఆనవాలు కలిగిన కోట ఇందూరు కిల్లా రామాలయమని అన్నారు. దాశరథి రాసిన నా తెలంగాణ కోటి రతనాల వీణ అనే పదాలు ఆయన గడిపిన 8వ నంబర్ గదిలో నేటికి చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయన్నారు. ఎత్తైన ప్రదేశంలో కూర్మపీఠం పైన సాక్షాత్తు సీతారాములు వారు ప్రత్యక్షమై భక్తులకు దర్శనమిస్తూ మనకు కనిపిస్తారు. పవిత్రమైన కోనేరు, ధ్యాన మందిరం, శ్రీరామ కళ్యాణ వేదిక, ఇలా దాదాపు 60 ఎకరాల విస్తీర్ణంలో రఘునాథ ఆలయం ఎంతో ఆహ్లాదకరంగా కనబడాల్సిన దేవాలయం పాలకుల నిర్లక్ష్యం కారణంగా నేడు శిథిలావస్థలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందూరు పట్టణంలో ఉన్న రఘునాథ ఆలయం అభివృద్ధికి మరియు కిల్లా కోటను పర్యాటక రంగంగా తీర్చిదిద్దే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దక్షిణ భారతదేశంలోనే పేరుగాంచింది చదువుల తల్లి బాసర సరస్వతి ఆలయం. దానికి కొద్ది దూరంలోనే 90 TMCల సామర్థ్యం గల పోచంపాడ్ బ్యాక్ వాటర్ ఉన్న ప్రాంతంలో ఈకో టూరిజం అభివృద్ధి పరచాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే అసెంబ్లీలో స్పీకర్ దృష్టికి తీసుకొచ్చారు.
అలాగే డిచ్పల్లి కిల్లా రామాలయాన్ని కూడా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శనివారం నాడు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధితో పాటు కావలసిన నిధులు ప్రతిపాదనలపై సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలోనే ఎంతో పేరుగాంచిన బాసర సరస్వతి ఆలయానికి సమీపంలో పోచంపాడు ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో పర్యాటక రంగంగా మార్చగలిగితే ప్రభుత్వానికి ఎంతో పేరు రావడమే కాకుండా ప్రజలకు కూడా సెలవుల రోజుల్లో కూడా అక్కడికి వెళ్ళి కాలక్షేపం చేసేందుకు అనుకూలంగా ఉంటుందన్నారు. ముఖ్యంగా తన నియోజకవర్గ పరిధిలో ఉన్న 400 ఏళ్ల చరిత్ర కలిగిన కిల్లా డిచ్పల్లి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందిందని, ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉందన్నారు. జిల్లా ప్రజలే కాకుండా చుట్టుపక్క ప్రాంతాల వారు కూడా ఇక్కడ జరిగే ఉత్సవాలకు వచ్చి ఎంతో మహిమగల రాముల వారిని దర్శించుకొని వెళ్తుంటారని రూరల్ ఎమ్మెల్యే సభ దృష్టికి తీసుకువచ్చారు. కావున ప్రభుత్వం కిల్లా డిచ్పల్లి రామాలయం ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మార్చి అభివృద్ధికి దోహదపడాలని ప్రభుత్వాన్ని కోరారు. దక్షిణ భారతదేశంలోనే పేరున్నటువంటి టెంపుల్ మా దగ్గర బాసర్ సరస్వతి దేవాలయం ఉంటుంది. దాని చుట్టుపక్కల మా నిజామాబాద్లో ఒక శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 90 టీఎంసీల అధ్యక్ష అది. సో దాంట్లో బ్యాక్ వాటర్ ఎప్పుడు కూడా అంటే ఎట్లయితే డ్యామ్ అయితే ఎప్పుడైతే మనము నీళ్ళు కిందికి పోతూ ఉంటాయో అక్కడ మొత్తం కూడా పచ్చని గ్రాస్ ఉండి చాలా పెద్ద ఎత్తున కొన్ని వందల ఈ డియర్స్ వస్తాయి అధ్యక్ష. అది అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ ఫర్ ఈకో టూరిజం. అదేవిధంగా మా దగ్గర ఒక డిచ్పల్లి రామాలయం అని యాన్సిస్టర్ టెంపుల్ ఉంది అధ్యక్ష, 400 సంవత్సరాల క్రితం హెరిటేజ్ టెంపుల్. సో నేను మీ ద్వారా టూరిజం శాఖ మంత్రి గారిని అడుగుతా ఉన్నాను, ఈ బాసర్ సర్క్యూట్లో ఈ పోచంపాడులో ఉన్నటువంటి ఏదైతే ఈకో టూరిజం కొరకు ఉపయోగపడే వసతులను కానీ మరి టెంపుల్ టూరిజం అదేవిధంగా ఇంకా అడ్వెంచర్ టూరిజం అంటారు అధ్యక్ష. ఇప్పుడు ఎక్కడ పోయినా మనం వాటర్ స్పోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు పారాషూటింగ్ కానీ ఈ స్పీడ్ బోట్స్ ఇవన్నీ కూడా అంటే సఫిషియంట్ జలాశయాలు ఉన్నాయి అధ్యక్ష. మా జిల్లాలో నిజాం సాగర్ ఉంటుంది, తర్వాత శ్రీరామ్ సాగర్ ఉంటుంది, తర్వాత చిన్న మైనర్ ఇరిగేషన్స్ కూడా రామడుగు ప్రాజెక్టు లాంటివి ఉంటుంది అధ్యక్ష. ఇది ఎందుకంటే హైవేకి దగ్గర ఉంది, మరి బాసర్ టెంపుల్కు దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ భాగాన్ని మరి ఇక్కడ డిచ్పల్లి టెంపుల్లో టూరిజం డెవలప్మెంట్ కొరకు కానీ మరి పోచంపాడు ప్రాజెక్టులో టూరిజం డెవలప్మెంట్ కొరకు కానీ మరి ఇవన్నీ కూడా బాసర్ సర్క్యూట్లో ఇంక్లూడ్ చేసి మనం ఇప్పుడు కొత్తగా ఏదైతే బిల్లు పెట్టామో ఈ టూరిజం కొరకు దాంట్లో ప్రైవేట్ పార్ట్నర్షిప్లో చేస్తారా ఎట్లా చేస్తారో ఈ ఏరియాను మనం బాగా ఇంప్రూవ్ చేసుకుంటే మనకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, ఆ ఏరియా కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నారు అధ్యక్ష. థ్యాంక్ యూ. జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న 10వ తరగతి పరీక్షా కేంద్రాలను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పరిశీలించారు. అందులో భాగంగా నగరంలో పలు పరీక్షా కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. పరీక్షకు వస్తున్న క్రమంలో విద్యార్థులకు ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా చూడాలని ట్రాఫిక్ పోలీసులకు సిపి ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో సిపి సాయి చైతన్య జిల్లా కేంద్రంలోని ఎస్ఎఫ్ఎస్ స్కూల్ పరీక్షా కేంద్రాన్ని సందర్శించి పరీక్షా సరళి పరిశీలించారు. పరీక్షలు నిర్వహిస్తున్న అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎక్కడా కూడా లోపాలు ఉండకుండా పర్యవేక్షణ చేయాలని అన్నారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS యాక్ట్ 2023 అమల్లో ఉంటుందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీస్ శాఖ పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. పరీక్షా సమయంలో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ను సమర్థవంతంగా నియంత్రించాలని ఆదేశించారు. విద్యార్థులు పరీక్షలు బాగా రాయాలని, ఎవరు కూడా అవకతవకలకు పాల్పడవద్దని, ప్రతి ఒక్కరూ కష్టపడి చదివి టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ పరీక్షలు రాయాలని కోరారు. విద్యార్థులు నిర్ణీత సమయానికి ముందే పరీక్షా కేంద్రాలకు హాజరు కావాలని అన్నారు. పరీక్షా కేంద్రంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదన్నారు. అలాగే స్మార్ట్స్ వాల్యుయేషన్ జరుగుతున్న నిర్మల హృదయ స్కూల్ను సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా టౌన్ సిఐ శ్రీనివాస్ రాజ్ మరియు బందోబస్తు సిబ్బంది ఉన్నారు. వడగళ్ల వాన అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తోంది. చేతికి వచ్చిన పంట నష్టపోవడంతో తీవ్ర ఆవేదనకు గురవుతున్న రైతులకు అండగా ఉంటామని దర్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చిన్న బాలరాజ్ భరోసా ఇచ్చారు.
దర్పల్లి మండలం హొన్నాజీపేట్ గ్రామ పరిధిలో వరి పంట తీవ్రంగా దెబ్బతిన్నది. శుక్రవారం కురిసిన వడగండ్ల వానతో వరి ధాన్యం నేలపాలు కావడంతో ఈ విషయాన్ని తెలుసుకున్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఆదేశాలతో దర్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్మూర్ చిన్నబాలరాజు ఇతర నాయకులు అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా చిన్న బాలరాజ్ మాట్లాడుతూ రైతులు ఎలాంటి దిగులు చెందవద్దని, వడగళ్ల వానతో దెబ్బతిన్న పంటలను అంచనా వేసి రైతులకు నష్టపరిహారం అందించేందుకు తమ వంతు కృషి చేస్తామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వాడగల వర్షాలు పడుట్ల చాలా రైతులకు నష్టమైపోయింది. ఇక్కడ ఏవో మా మండల ప్రెసిడెంట్, మా చైర్మన్ సొసైటీ అందరు వచ్చి రైతులకు చూసి పొలాల్లో మేము కూడా ఎమ్మెల్యే సార్కు చెప్పి మేము కూడా రైతుకు ఆదుకోవాలని మా ఎమ్మెల్యే సార్కు రిక్వెస్ట్ చేసినాం. హైదరాబాద్ నగరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పెళ్లి రోజు పురస్కరించుకొని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి దంపతులు పూజలు నిర్వహించారు. వారికి వేద పండితులు ఆశీర్వదించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి సతీమణి వినోదిని రెడ్డిలు పెళ్లి రోజును పురస్కరించుకొని హైదరాబాద్ నగరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. దంపతులకు వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. వడగళ్ల వానతో రైతులకు అపార నష్టం వాటిల్లిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ ఆందోళన వ్యక్తం చేశారు. పంట నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. దర్పల్లి మండలం మద్దుల్ తాండా, వాడి, గుడితాండా, దర్పల్లి గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం కురిసిన వడగళ్ల వానకు వరి, మొక్కజొన్న, కూరగాయల పంటలు దెబ్బతినగా ఈ విషయం తెలుసుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి మండల నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు కురవక భూగర్భ జలాలు అడగంటి వందలాది ఎకరాల పంటలు ఎండిపోగా ఉన్న కాస్త పంటను వడగళ్ల వాన నిండా ముంచిందని ఆవేదన వ్యక్తం చేశారు. దర్పల్లి, సిరికొండ మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు జిర్రా మైపాల్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఉన్న పొలాన్ని ఎట్లా కాపాడుకోవాలని చెప్పి ఆశతో చూస్తున్నాడు. మొన్నదాకా ఆకాశం నుంచి ఏమన్నా 4 చిరుకలు పడితే 4 గింజలు పడుతాయేమో అని చూస్తుండు. ఇప్పుడు 4 రాళ్ళు పడి ఉన్న పంట నష్టపోతున్నాడు. రైతు పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉంది. నేను జిల్లా యంత్రాంగం ఇంతకుముందే కలెక్టర్ గారితో మాట్లాడాను. అయ్యా కలెక్టర్ గారు, మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రైతులను ఆదుకునేందుకు ఏ రకంగా చర్యలు తీసుకుంటారో, అలాగే నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా, నిన్ననే 3,04,000 కోట్ల బడ్జెట్ ఏదో బడ్జెట్ పెట్టినా అని చెప్పావు. ఈ 3,04,000 కోట్ల బడ్జెట్తోని ఎవరి కడుపు నిండుతుందో నాకు తెలియదు, కానీ 6 నెలలు కష్టపడి ఆ తల్లి ఏడుస్తుంటే, ఆ తల్లి ఇప్పుడు పట్టుకొని ఏడుస్తుంటే నిజంగా కూడా కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. ఎండుకపోయి ఒక దిక్కేమో రైతు అట్లా గోస ఏడుస్తున్నాడు. ఏదో 4 గింజలు వండినాయి, ఈసారి పంట చేతికొచ్చింది, ఇంత ఇంట్లో కడుపు నిండా అన్నం తిందాం అని ఆశతో చూసిన ఆ తల్లిని చూసినప్పుడు ఇలా పంట ఆమె వేసిన 3 ఎకరాలకు 3 ఎకరాలు నష్టపోతే ఆమె పడుతున్న బాధ నీ 3,04,000 కోట్ల బడ్జెట్ తీర్చదు. ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదని పెద్దలు అంటారు, రైతేసిన రాజ్యం బాగుపడదంటారు. ఈ దర్పల్లి, సిరికొండ మండలంలో ప్రాంతంలో ఉన్న రైతు మొత్తం గత 4 రోజుల నుంచి పెళ్ళిళ్ళైనా ఏదైనా పోకుండా ఈయనే ఉంటున్నాడు. ఇక్కడ పక్కన గోవింద్ పొలం చూసి వచ్చినాం. పాపం ఆయన పంటకు చేతికొచ్చింది కోయాలి, కానీ ఇంట్లో చుట్టం తమ్ముడు ఇదైందని ఆడి కొయ్యొచ్చే లోపల ఇక్కడ పంట నష్టం. ఇందూరు నగరంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హనుమాన్ జన్మదినోత్సవం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వీర హనుమాన్ విజయోత్సవ శోభాయాత్రలు చేపట్టనున్నామని విహెచ్పి ప్రతినిధులు చెప్పారు. ఇందూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 12న హనుమాన్ జన్మదినోత్సవం పురస్కరించుకొని చేపట్టే వీర హనుమాన్ విజయోత్సవ శోభాయాత్రలు జిల్లాలో ఇందూరు నగరంతో పాటు బోధన్, ఆర్మూర్ పట్టణాల్లో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా విహెచ్పి ప్రతినిధి బృందం గత 2 రోజుల క్రితం పోలీస్ కమిషనర్ను కార్యాలయంలో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. అలాగే విశ్వ హిందూ పరిషత్ 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అజరామర పదంలో 60 ఏళ్ళు అనే పుస్తకాన్ని సిపికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ విభాగ్ కార్యదర్శి టీర్ కృష్ణాజీ, జిల్లా అధ్యక్షులు దినేష్ ఠాకూర్, జిల్లా కార్యదర్శి గాజుల దయానంద్, జిల్లా సహకారదర్శి దాత్రిక రమేష్, విహెచ్పి నగర అధ్యక్షులు కొడిమల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు నికేష్, బజరంగ్ దళ్ నగర సాహసం యోజక్ ఇందూర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో అతి తక్కువ ధరలకు పేద ప్రజలకు సొంతింటి కలను నెరవేర్చడమే ఆర్ఆర్ చౌరస్తా సౌత్ అసోసియేషన్ ప్రధాన ఉద్దేశమని జిల్లా అధ్యక్షుడు జిల్లేల రమేష్ చెప్పారు. తమ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టి భూములు కొనుగోలు చేసిన వారికి 100% నమ్మకం కల్పిస్తామని ఆయన అన్నారు. నగరంలోని వర్ణి రోడ్డులో గల గుజరాతీ సంఘంలో శనివారం ఆర్ఆర్ చౌరస్తా అసోసియేషన్ రియల్ ఎస్టేట్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షునిగా జిల్లేల రమేష్, ప్రధాన కార్యదర్శిగా పసుల నరసింహారావు, కోశాధికారిగా రమణ గౌడ్లతో పాటు పలువురు కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పడ్డ ఆర్ఆర్ చౌరస్తా అసోసియేషన్ అధ్యక్షుడు మాట్లాడుతూ హైదరాబాద్ తరహాలో నిజామాబాద్లో కూడా రియల్ ఎస్టేట్ రంగం అన్ని విధాలుగా అభివృద్ధి చెందడమే తమ లక్ష్యమని, అప్పుడే నగరాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. అదేవిధంగా తమ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ఏర్పాటు కేవలం డబ్బుల సంపాదన కోసమే కాదని, ఇల్లు లేని నిరుపేదలకు అన్ని వసతులతో కూడిన భూములను అందించి ఇల్లు నిర్మించుకోవడానికి సులువైన విధంగా తక్కువ ధరలో నాణ్యమైన భూములను అందించడమే తమ ఆరాధన అసోసియేషన్ రియల్ ఎస్టేట్ యొక్క ఉద్దేశమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పడ్డ కార్యవర్గంచే బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు శిల్పరాజ్ అభినందించారు. అలాగే నూతనంగా ఏర్పడ్డ కార్యవర్గ సభ్యులకు ఆర్ఆర్ చౌరస్తా అసోసియేషన్ రియల్ ఎస్టేట్ కార్యవర్గ సభ్యులు సన్మానించారు. నూతన కార్యవర్గం ఏర్పడ్డది. ఈరోజు నాలుగు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. జిల్లాల రమేష్ నా పేరు. ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యవర్గం అనేది 30 సభ్యులతో కార్యవర్గం ఏర్పడ్డది. ఉపాధ్యక్షుడిగా పసుల సెక్రటరీగా పసుల నరసింహారావు, ఆరు క్యాషియర్గా రమణ గౌడ్ని ఎన్నుకోవడం జరిగింది. మిగతా సభ్యులు ఉపాధ్యక్షులు కార్యవర్గం మొత్తం 30 మందితో ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యవర్గం ఆర్ఆర్ రియల్ ఎస్టేట్ చౌరస్తా సంబంధించినది. ఇది రియల్ ఎస్టేట్ సంబంధించింది. ఈరోజు కార్యవర్గం ఏర్పడింది కాబట్టి ఈరోజు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో మన సలహాదారులు మన శిల్పరాజన్న గారు, ಅವರು గాళ్ళ లింగం గారు, ಅವರು సాయిరామ్ దాదా గారు, పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యవర్గం అందరికీ వాళ్ళందరికీ ధన్యవాదాలు. నగరంలోని వినాయక్ నగర్లో గల తుల్జా భవానీ మాత ఆలయంలో శనివారం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు జరిగాయి. నాందేడ్కు చెందిన కళాకారులచే నిర్వహించబడిన ఒగ్గు కథ ఆద్యంతం ఆకట్టుకుంది. నగరంలోని వినాయక్ నగర్లో గల తుల్జా భవానీ మాత ఆలయంలో శనివారం రోజు పురస్కరించుకొని అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. అంతేకాకుండా నాందేడ్ బృందం వారిచే మరాఠీ భాషలో ఒగ్గు కథ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఒగ్గు కథ నిర్వాహకురాలు పద్మ మాట్లాడుతూ, ఎన్నడూ లేని విధంగా నిజామాబాద్ పట్టణంలో తుల్జా భవానీ ఆలయ సన్నిధిలో మరాఠీ ఒగ్గు కథ నిర్వహించడం జరిగిందని, తద్వారా అమ్మవారి చరిత్ర మరియు మానవ జీవన శైలి విధానం ప్రజలు తెలుసుకున్నారని చెప్పారు. తుల్జా భవానీ అమ్మవారిని కీర్తిస్తూ కొనసాగే ఈ కార్యక్రమం దాదాపు 3 గంటల పాటు కొనసాగింది. ఈ 3 గంటల ఒగ్గు కథ వినడంతో సంతానం లేనివారు, గృహ నిర్మాణ విషయంలో సంసార సానుకూలత లేనివారు, కుటుంబ కలహాలు రూపుమాపే దశలో అమ్మవారి ఆశీస్సులుంటాయని భక్తుల నమ్మకం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కార్యనిర్వాహకురాలు పద్మ దంపతులతో పాటు ఆలయ నిర్వాహకులు పోలాస సత్యనారాయణ, భాగ్యశ్రీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. हे काय मांडलं असे गुंडला कुठं कुठं होतात. ज्या ज्या ठिकाणी हे भक्तजन गुंडल काय करतात, सुख शांती किती नमुन्याची गोंधळ असतात. हा 3 नमुन्याची गोंधळ असतात. म्हणजे पहिला गोंधळ सुखाचा गोंधळ. घरामध्ये सुख शांती भेटण्या गेली, माणसं बिमार पडू लागले, डॉक्टरला पैसा जाऊ लागला, घरात काही बरकत येणार गेली, या देवीला नोंद करावं लागते. माहीत भवानी तुळजा माय आमच्या घरामध्ये सुख भेटू दे, शांती भेटू दे. मग देवी आपल्या नवसाला पावली, मग अंबामाईचा गोंधळ घालावा लागते.
अंबामाईचा गोंधळ घातला की सगळं घरातला दारातला गोंधळ निघून जाते बाबा. हे झाला पहिला गोंधळ. జలాలతోనే అన్ని జీవరాశుల జీవనం ముడిపడి ఉందని ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం చంద్రమౌళి అన్నారు. నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకుంటూ జల సంరక్షణ చర్యలు చేపట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎడపల్లి మండలంలోని తానాకలన్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలను నిర్వహించారు. ఈ మేరకు బాల వికాస్ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో పలువురు విద్యార్థులు నీటి ప్రాముఖ్యతపై అందమైన పెయింటింగ్స్ వేశారు. నీటి ప్రాముఖ్యతను తెలియజేస్తూ విద్యార్థులు వేసిన చిత్రాలు చూపరులను ఆకట్టుకున్నాయి. అనంతరం ర్యాలీ నిర్వహించి గ్రామస్తులకు నీటి సంరక్షణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు చంద్రమౌళి, బాల వికాస్ కమిటీ సభ్యులు లక్ష్మారెడ్డి సురేష్, బంజ గంగాధర్, బిల్లా అనిల్, గుడాల శ్రీనివాస్, గ్రామ పెద్దలు రాజిరెడ్డి, సూరా కిరణ్, గ్రామస్తులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటన. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. జాన్కంపేట్లో అగ్ని ప్రమాదం సంభవించి ఓ నివాసపు గుడిసె దగ్ధమైంది. నిత్యావసర సరుకులు, విలువైన సామాగ్రి అగ్నికి ఆహుతి కాగా బాధిత కుటుంబం రోడ్డున పడింది. తమను ఆదుకోవాలని బాధితురాలు నర్సవ్వ ప్రభుత్వాన్ని వేడుకుంటుంది. ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలో శనివారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన దండ్ల నర్సవ్వకు చెందిన గుడిసె కాలిపోయింది. ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ తాను ఇంట్లో లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు తన ఇల్లుకు నిప్పు పెట్టారని ఆరోపించారు. ఇంట్లో ఉన్న నిత్యావసర వస్తువులు, బట్టలు, బియ్యం, 30,000 నగదు, 2 తులాల బంగారం కాలి బూడిదయ్యాయని బాధితురాలు బోరున విలపించింది. నివాస గుడిసె దగ్ధమవడంతో నిలువ నీడ లేకుండా పోయిందని, తనను ప్రభుత్వం ఆదుకోవాలని ఆర్తిస్తోంది. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అయితే అప్పటికే పూరి గుడిసె పూర్తిగా దగ్ధమైంది. పదిమీకి వచ్చిందాక అంటే రాత్రి తెల్లందాకానే గుడిసె అంట పెట్టేసిండ్రు. నాకు వెనక వాళ్ళు 2 కొడుకులు, ఒక కుంటి పిల్లగాడు ఉన్నాడు. బియ్యం కాలిపోయినాయి, 2 తులాల బంగారం పిస్తల తాడుగా కాలిపోయింది. అది ఎటుపోయిందో తెలియదు. బియ్యం కాలిపోయినాయి, బాసనలు కాలిపోయినాయి, బట్టలు కాలిపోయినాయి, ఒక్క చీర లేదు, ఒక్క రైకే లేదు. మొత్తం ఏడి ఆడ కాలిపోయినాయి, మొత్తం కుప్పలైనాయి. నేను ఊరుకు పోయిన రాత్రి వచ్చిందాకంటే రాత్రి తెల్లం దాకా 3 గంటలకు 4 గంటలకు గుడిసె అంట పెట్టేసేవాళ్ళు. నాకు గుడిసె అంట పెట్టిండని ఆమె వరిందాకంటే అప్పుడు లేచి వచ్చి
3-4 డ్రమ్ముల నీళ్ళు పోస్తే కాలిపోయింది. పైసలు 30,000 రూపాయలు ఉండే. 30,000 రూపాయలు రాత్రి తీసుకొచ్చి బండికి గట్టేడుందని ఇంట్లో పెట్టినాం. కథం అవి అంటుకపోయినాయి మొత్తం. వెళ్తలేవు, పీక్ తుక్కు అయిపోయి కాలి మాడి బొగ్గ అయిపోయినాయి. పైసలు పోయినాయి, బియ్యం పోయినాయి, బట్టలు పోయినాయి, బాసనలు పోయినాయి, అన్నీ ఒక్క సామాన్ లేకుండా కాలిపోయినాయి. మెడల గుండ్లు కడలు అన్నీ మొత్తం మీద లేకుండా కాలిపోయినాయి. గవర్నమెంట్ కట్టు బట్ట మీదనే ఉన్నాయి. రాత్రి లేను నిన్న మొన్న ఊరికి పోయి వచ్చిన. గవర్నమెంట్ మీకు కాలు మొక్తా, మీకు దండం పెడతా, నేను ఒంటి మంచిగా ఉన్నా, నేను ఒంటి మంచిగా ఉన్నా, మీ కాలు మొక్తా. ఈ నెల 24వ తేదీ నుండి ఫిజిక్స్ ఎకనామిక్స్ సబ్జెక్టుల మూల్యాంకనం ప్రారంభమవుతుందని జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపూడి రవికుమార్ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 24వ తేదీ నుండి ఫిజిక్స్ ఎకనామిక్స్ సబ్జెక్టుల మూల్యాంకనం ప్రారంభమవుతుందని జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపూడి రవికుమార్ తెలిపారు. ఫిజిక్స్ ఎకనామిక్స్ అధ్యాపకుల ఆర్డర్ కాపీలను ఇంటర్ బోర్డు ఆయా కళాశాలల లాగిన్లలో నిక్షిప్తం చేసినట్లు తెలియజేశారు. ప్రభుత్వ గురుకుల ప్రైవేట్ ప్రిన్సిపాల్లు వెంటనే మూల్యాంకనం ఆర్డర్ కాపీలు వచ్చిన అధ్యాపకులను విధుల నుంచి రిలీవ్ చేయనట్లయితే ఇంటర్ బోర్డు ఆదేశాల మేరకు కఠినమైన చర్యలు తీసుకుంటామని ఇంటర్ విద్యా అధికారి స్పష్టం చేశారు. నాట్ అపాయింటెడ్ లిస్టులో ఉన్న అధ్యాపకులను కూడా మూల్యాంకనం విధుల్లోకి తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు మరింత జటిలమైంది. ఇరు గ్రూపుల మధ్య సయోధ్య కుదరకపోవడంతో అధికార పార్టీకి చెడ్డ పేరు వస్తోంది. కాంగ్రెస్ కార్యకర్త ఇక్బాల్ మరణించడంతో ఈ గ్రూపుల మధ్య దూరం మరింత పెరిగింది. కామారెడ్డి జిల్లాలోని బీర్కూర్ మండలం దామరాంచాలో కాంగ్రెస్ కార్యకర్త ఇక్బాల్ గుండెపోటుతో మరణించడంతో కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో గ్రూప్ రాజకీయాలు భగ్గుమన్నాయి. బాన్స్వాడలో ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఒక వర్గం కాగా, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఏనుగు రవీందర్ రెడ్డి మరో వర్గంగా చీలిపోయింది. ఇరు వర్గాల మధ్య పచ్చిగడ్డి వేసే భగ్గుమన్నట్లుగా మారింది. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇక్బాల్ తీసుకున్న కాంట్రాక్టు పని రద్దు చేయించడంతోనే ఇక్బాల్ తీవ్ర మనోవేదనకు గురై గుండెపోటుతో వచ్చి మరణించాడని ఆరోపిస్తూ ఏనుగు రవీందర్ రెడ్డి వర్గం ఇక్బాల్ శవంతో శుక్రవారం నిజామాబాద్ కలెక్టరేట్ ముందు నిరసన తెలిపారు. ఈ విషయమై బాన్స్వాడలో ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు తన నివాస గృహంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ కార్యకర్త ఇక్బాల్ అనారోగ్యంతో మరణించడం చాలా బాధాకరమని అన్నారు. ఆయన మరణానికి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కారణమని చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని అన్నారు. ఇక్బాల్కు 25 లక్షల పని ఎంపీ సురేష్ షెట్కర్ ఇచ్చారని చెప్పారు. ఇక్బాల్ గత 4 నెలలుగా పక్షవాతంతో బాధపడుతూ హార్ట్ అటాక్తో మరణించారని అన్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారే కొందరు రాజకీయం చేస్తూ శవాల మీద పేలాలు ఏరుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇది సరికాదని, ఈ విషయంపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీకే నష్టం జరుగుతుందని కాంగ్రెస్ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. కార్యకర్త ఇక్బాల్ చనిపోవడం చాలా బాధాకరంగా ఉంది. కానీ ఆయన హార్ట్ అటాక్తో చనిపోవడం, దాన్ని రాద్ధాంతం చేసి కలెక్టర్ ఆఫీస్ ముందు తీసుకెళ్ళి దాన్ని లాభం పొందడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తులు, అది మంచి కాదు. కానే కాదు. ఆయన కాంట్రాక్టర్ గారు గతంలో ఆ ఉర్దూ హాల్ కాంట్రాక్టర్ సతీష్ చాలా పనులు పెండింగ్ ఉన్నాయి. బీర్కూర్ మండలంలో ఫండ్స్ రాక ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పి పని చేస్తలేడు. దానికి ఆయన కాంట్రాక్టర్ కాదు, దానికి ఏం సంబంధం లేదు. ఎంపీ గారు SGRY వర్క్లో 25 లక్షలు పెట్టడం, ఎంపీ గారు నాకు కూడా చెప్పిండు ఇక్బాల్ చేసుకుంటాడంటే సంతోషం చేసుకొని నేను కూడా ఒక 10 లక్షలు దామరాంచకు పెట్టండి అంటే నేను ఒక 10 లక్షలు పెట్టాను. నాకు 2 కోట్లు ఇస్తే
మరి ఆయన 25 లక్షల రూపాయలు పని చేసుకోవడానికి కోసం డిప్టీ గారు ఆయన ఇంటికి పోయి చెప్పి ఉచిక కంకర ఏపీయండి పని స్టార్ట్ చేయమని చెప్పారు. ఎక్కడ ఆటంకం లేదు. ఆయన గతంలో పనిచేసి బిల్లు ఆగలే. పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ బిల్లు ఉంది ఆపలే. ఇప్పించడానికే ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తిని ఇలా కావాలని బురదల్లి రాజకీయం చేస్తూ వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అటువంటి చేస్తే చర్యలు తీసుకుంటారు. ఒక్కడికి 2 సార్లు 3 సార్లు మేము కూడా అధిష్టానం దృష్టికి తీసుకొచ్చినాం. మరి మేము కూడా ఏంటంటే చిన్న దానికి పట్టించుకోవద్దు అనుకున్నాం. కానీ ఇట్లా శవాలను అడ్డం పెట్టుకొని మరి వేరేల మీద బురదల్లే కార్యక్రమం చేస్తే అధిష్టాన వర్గం ఉంది, దీని మీద చర్య తీసుకుంటాం ఖచ్చితంగా. కాబట్టి ఈ నెల 23న ప్రభుత్వం అధికారికంగా మైనార్టీ సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తుందని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు కాలెక్ తెలిపారు. బాన్స్వాడలో ఏర్పాటు చేస్తున్న ఈ విందుకు మైనార్టీలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ పట్టణంలో గల శ్రీనివాస గార్డెన్లో ప్రభుత్వం ఈ నెల 23న సాయంత్రం 6 గంటలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నట్లు మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఖాలేక్ తెలిపారు. ఇఫ్తార్ విందుతో పాటు భోజనం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. బాన్స్వాడ మండలం మైనార్టీ సోదరులు ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాస్ల బాలరాజు హాజరవుతారని ఆయన వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రేపు సాయంత్రము శ్రీనివాస గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఇఫ్తార్ విందుతో పాటు భోజనం కూడా గవర్నమెంట్ ద్వారా అక్కడ చేస్తారు. ఆ సమావేశానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు మరియు రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ గారు మరియు బాన్స్వాడ మండలంలోని కార్యకర్తలు మరియు ముస్లిం సోదరులందరూ ఈ ప్రోగ్రాంకు హాజరు కావాలని ఈ సందర్భంగా కోరుతున్నాము. అలాగే రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కోసం కృషి చేస్తుంది. అలాగే ఈ పవిత్ర మాసం ఈ నెలలో అన్ని మసీదులలో కూడా క్లీనింగ్ కానీ అన్ని వసతులు కల్పిస్తున్నారు. దానికి మేమందరము ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. కావున రేపు జరగబోయే ఇఫ్తార్ విందులో మీరందరూ కూడా పార్టిసిపేట్ కావాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. యువత దేశభక్తి చాటుతూ జాతీయ క్రీడలపై మక్కువ చూపాలని ప్రగతిశీల మహిళా సంఘం జాతీయ నాయకురాలు సంధ్య అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలని ఆమె కోరారు. దర్పల్లి మండల కేంద్రంలో PYL AIKMS ఆధ్వర్యంలో జిల్లా స్థాయి వాలీబాల్, కబడ్డీ, చెస్ పోటీలను ఏర్పాటు చేశారు. ఈ పోటీలను POW జాతీయ నాయకురాలు సంధ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని అన్నారు. యువత విద్యార్థులను శారీరకంగా, మానసికంగా అభివృద్ధి చేసి సామాజిక చైతన్యాన్ని పెంచితే దేశం ప్రగతి వైపు పయనిస్తుందని ఆమె అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ వ్యక్తుల సంపద పెంచే చర్యలు మానుకొని ప్రజా సంపదను పెంపొందించేలా చర్యలు చేపట్టాలని కోరారు. నేటి విద్యార్థులే రేపటి దేశ భవిష్యత్తు అనే విషయాన్ని మర్చిపోవద్దని ఆమె గుర్తు చేశారు. క్రికెట్ పైన మోజు పెంచే చర్యలను మానుకోవాలని డిమాండ్ చేశారు. బేటీ బచావో బేటీ పడావో అని నినాదించే కేంద్ర మంత్రులు మహిళా రెజ్లింగ్ క్రీడాకారులను లైంగిక వేధింపులకు గురిచేసి దేశ ప్రతిష్టను దెబ్బతీసిన వారిని ఎందుకు కఠినంగా శిక్షించలేదని ఆమె ప్రశ్నించారు. CPI ML న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు మాట్లాడుతూ విద్యార్థి యువత మానసిక ఒత్తిడితో ఆత్మహత్యలకు పాల్పడడం విచారకరమని అన్నారు. విద్యతో పాటు ఆటలు పాటలు నేర్చుకుని శారీరక మానసిక దృఢత్వంతో పాటు సామాజిక చైతన్యాన్ని పెంచుకొని కుటుంబానికి సమాజానికి భవిష్యత్తు నిధిగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం క్రీడాకారులతో పరిచయ కార్యక్రమం ముగిసిన వెంటనే ప్రారంభ షో మ్యాచ్ చీమన్పల్లి SB తాండా క్రీడాకారులు వాలీబాల్ పోటీలు తలపడ్డారు. కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సరిత, PYL నాయకుడు వనమాల సత్యం, AIKMS జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిరెడ్డి, క్రీడల నిర్వహణ ఇన్ఛార్జి V బాలయ్య, దర్పల్లి VDC అధ్యక్షుడు గుండయ్య, శంకర్, PDSU జిల్లా ఉపాధ్యక్షుడు ప్రిన్స్, సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు.
మళ్ళొకసారి గుర్తు చేసుకోవాలి. అప్పుడప్పుడే పుట్టిన ఆర్ఎస్ఎస్ దాన్ని సైతం ఆయన ఎట్లా ఖండించాడు, ఆ రోజు ఏం మాట్లాడాడో కూడా మనం గుర్తు చేసుకుంటే అది ఇవాళ విశ్వరూపం దాల్చింది. విద్యా భాషాయీకరణ అంటే భగత్ సింగ్ లాంటి ఎందరో అమరులు ఎందరి స్ఫూర్తితోటే ఒక లౌకికవాదం మన దేశంలో తెచ్చుకున్నాం. ఒక సెక్యులరిస్ట్ భావజాలాన్ని మనం తెచ్చుకున్నాం. ఒక అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని ఆమోదం చేసుకుని కుల మత జాతి లింగ వివక్షలను రద్దు చేసుకుని ఇవాళ ఒక లౌకిక రాజ్యంగా ఏర్పాటు చేసుకుంటే ఆ స్థానంలో మతతత్వం ప్రవేశించింది. ఆ లౌకిక తత్వాన్ని మొత్తం ఇవాళ సెక్యులరిజాన్ని, లౌకిక రాజ్యాన్ని, ప్రజాస్వామిక ప్రక్రియని, ప్రజాస్వామిక విలువల్ని ధ్వంసం చేస్తూ మనోధర్మ భావజాలాన్ని తీసుకొస్తామంటున్నారు. అంబేద్కర్ రచించి మనం ఆమోదిస్తున్న రాజ్యాంగం ఇవాళ ఎంత వ్యతిరేకత గురవుతుంది. దాని మీద పెండేస్తుండ్రు, బురదేస్తుండ్రు, ఇచ్చబోస్తుండ్రు, కాల్చి బూడిద చేస్తున్నారు, తీసి అవతల పడేస్తామన్నారు. నిజామాబాద్ రైల్వే గూడ్స్ షెడ్లో హమాలీల కోసం కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఒమేగా హాస్పిటల్ సహకారంతో నిర్వహించిన ఈ శిబిరంలో సుమారు 200 మంది హమాలీలకు వివిధ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. నగరంలోని రైల్వే గూడ్స్ షెడ్లో హమాలీలకు కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. హమాలీలు కూలీలకు బీపీ, షుగర్ టెస్టులు, ఈసీజీ, కార్డియో చెకప్, కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు వారికి అవసరమైన ఆరోగ్య సలహాలు అందించారు. హమాలీలు రోజు తమ శ్రమతో పనులు నిర్వహించుకుంటూ ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడంతో అనారోగ్యాలకు గురవుతున్నారని చెప్పారు. ఈ ఆరోగ్య శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ఒమేగా హాస్పిటల్స్ వైద్య బృందానికి హమాలీలు సంస్థ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ జోనల్ మేనేజర్ మనోజ్ కుమార్, లాజిస్టిక్ మేనేజర్ శేషుకుమార్, హెచ్ఆర్ మేనేజర్ సుధాకర్, మార్కెటింగ్ ఆఫీసర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కోరమండల్ అసోసియేషన్ ద్వారా మన హమాలీ వర్కర్స్ అందరికీ మెడికల్ క్యాంప్ చేస్తుంది. ఈ మెడికల్ క్యాంప్ మన ఒమేగా హాస్పిటల్ హైదరాబాద్ అనే అసోసియేషన్లో జరుగుతుంది. ఇక్కడ డాక్టర్ శివసేన ఆర్థోపెడిక్ సర్జన్, డాక్టర్ నీలిమా గారు జనరల్ ఫిజిషియన్ అండ్ డాక్టర్ మాధవి గారు కార్డియాలజిస్ట్ జనరల్ ఫిజిషియన్ గారు ఉన్నారు. ఇక్కడ ఈవెన్ ఆప్టమాలజీ ఫ్రీ క్యాంప్ జరుగుతుంది అండ్ క్లాసెస్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. పేషెంట్స్ అందరికీ బీపీ, షుగర్, ఈసీజీ, టోటల్ బాడీ మానిటరింగ్ మందులు అన్నీ ఫ్రీగా ఇవ్వబడుతుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ నగర శివారులోని జీజీ కాలేజ్ సమీపం బైపాస్ రోడ్డులో ట్రాఫిక్ ఏసీపీ నారాయణ ఆధ్వర్యంలో వెహికల్ చెకింగ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఒక కార్ డోర్ గ్లాసులకు బ్లాక్ ఫిల్మ్ కలిగి ఉందని గమనించారు. దీంతో కారుకు సంబంధించి బ్లాక్ ఫిల్మ్ను తొలగించిన ట్రాఫిక్ ఏసీపీ మరియు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సదరు కారు పైన ఫైన్ వేశారు. తిరిగి బ్లాక్ ఫిల్మ్ వేయరాదని ఏసీపీ హెచ్చరించారు. కమ్మర్పల్లి మండలం హసకొత్తూరు గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకొని చలివేంద్రం ఏర్పాటు చేశారు. స్థానిక తహసీల్దార్ ఆంజనేయులు, ఎంపీడీఓస్ రాజశ్రీనివాస్, ఎస్ఐ అనిల్ చేతుల మీదుగా ప్రజల సౌకర్యార్థం చలివేంద్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నల్లగంటి నరసయ్య, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పడిగల ప్రవీణ్, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు రేవతి గంగాధర్, ఎక్స్ ఉప సర్పంచ్ ఏనుగు రాజేశ్వర్, విజేత యువజన సంఘం అధ్యక్షుడు బద్దం రవి, ఏఎన్ఎం మమత, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. గత ప్రభుత్వం 2021లో ఇచ్చిన ఫైనల్ నోటిఫికేషన్లను, కనీస వేతనాల జీవోలను గెజిట్ చేయాలంటూ హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి బయలుదేరిన ఎడపల్లి మండల కార్మిక సంఘాల నాయకులు మల్లేష్, వరదయ్య, శంకర్ గౌడ్, సంజయ్లను శనివారం తెల్లవారుజామున బోధన్ పట్టణంలో పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఈ చర్యలను ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు పి వరదయ్య తీవ్రంగా ఖండించారు. పోలీసులతో కార్మిక సంఘాల నాయకులను నిర్బంధించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమేనని దుయ్యబట్టారు. గత ప్రభుత్వం ధర్నాలకు, సభలకు, ప్రదర్శనలకు అనుమతులు ఇవ్వకుండా అడ్డుకుంటే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతులను ఇచ్చి అడ్డుకుంటుందని ఆరోపించారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా అభివృద్ధిపై అసెంబ్లీ దృష్టికి తీసుకువచ్చిన ఎమ్మెల్యేలు. కిల్లా రఘునాథ ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ విన్నపం. ఇదిలా ఉండగా ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ ప్రాంతంలో ఈకో టూరిజంతో పాటు డిచ్పల్లి రామాలయాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని కోరిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. అన్నదాతలను ఆగమాగం చేసిన వడగళ్ల వాన. చేతికి అంది వచ్చిన పంట నష్టపోవడంతో తీవ్ర ఆవేదనకు గురవుతున్న రైతులు. ప్రభుత్వం ఆదుకోవాలని విన్నపం. జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతున్న రెండో రోజు 10వ తరగతి పరీక్షలు. పరీక్షా కేంద్రాలను వేరువేరుగా ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్లు. యువత దేశభక్తి చాటుతూ జాతీయ క్రీడలపై ఆసక్తి చూపాలని POW జాతీయ నాయకురాలు సంధ్య పిలుపు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.